నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేశ. ఈరోజు ఇప్పుడు మనం నాగోల్లో ఉన్న శ్రీ సరస్వతి ఆర్ట్స్ దగ్గరకు వచ్చేసినాం. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్కి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ శిల్పారామం దాటినాక మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ ఉప్పల్ నుంచి నాగోల్కి వెళ్తుంటే రైట్ సైడ్ ఉంటుంది అనమాట. మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఎంతవరకు వైర్ కంప్లీట్ అయ్యింది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన సరస్వతి ఆర్ట్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ 99% అన్నీ ముంబై స్టైల్లోనే ఉంటాయి వినాయకులు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసినాం అనమాట. లోపల చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి కానీ కుందన వర్క్ కాలేదు, పంచ వర్క్ ఇట్లా కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విగ్రహానికి అయింది. చూస్తున్నారు కదా స్టోన్స్ ఎంత బాగున్నాయి. దగ్గరికి వెళ్ళి చూసుకున్నాం. ఈ విగ్రహం ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. హైట్ వచ్చేసి ఈజీగా 22 ఫీట్స్ ఉంటుంది బ్యాక్ డ్రాప్తో కలిసి. చూస్తున్నారు కదా బ్యాక్ డ్రాప్ ఎంత బాగుందో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో విగ్రహం పంచముఖి హనుమంతుడు, చేతులు అండ్ దత్తాత్రేయ మోడల్ అనమాట. ఇక్కడ ముంగడికి వచ్చి చూసుకున్నట్టయితే ఇంకో గణనాథుడు. ఇట్లా హైట్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇది వర్క్ కంప్లీట్ కాలేదు. ఈ గణేషుని కుందన్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి ఈ వినాయకుడు 20 ఫీట్స్ పైన ఉంటాడు, 20-25 ఫీట్స్. వచ్చేసి బజరంగ్ బలి, రాముడు. కుందన్ వర్క్ ఇప్పుడే అయిపోయింది. చూస్తున్నారా, హైట్ చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ బ్యాక్ డ్రాప్స్ డిజైనింగ్ అనమాట. ఇట్లా దీనికి ఇట్లా పెట్టి డిజైన్ పెట్టి తీసి సెట్ చేస్తారు. ఇక్కడ చూసుకుని బజరంగ్ బలి హనుమంతుడు ఉన్నాడు ఇక్కడ. ఫ్రెండ్స్, కొంచెం లోపలికి వచ్చి చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని వర్క్ కంప్లీట్ కాలేదు, కొంచెం చిన్నగా ఉన్నాయి ఇక్కడ వినాయకుడు. ఆల్మోస్ట్ అన్ని ముంబై స్టైలే. చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే వర్క్ కంప్లీట్ అవుతున్నాయి అన్నమాట. ఒక్కొక్క విగ్రహం వచ్చేసి ఒక్కొక్క టైప్. ఈ వినాయకుడు వచ్చేసి ఫ్లయింగ్ టైపు నిల్చొని ఉన్నాడు. సో పక్క షెడ్కి వెళ్ళి ఇంకా చూసేద్దాం అన్నమాట. ఇక్కడ ఇట్లా ఇంకో విగ్రహం ఫ్లయింగ్ టైపు. చాలా అంటే చాలా ఉన్నాయి వినాయకులు ఇక్కడ. ఆల్మోస్ట్ 100 ప్లేస్ ఉండొచ్చు. ఈ షెడ్లోకి వెళ్ళి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి వినాయకుడు విష్ణుమూర్తి టైప్లా చూస్తున్నారు కదా, చాలా యూనిక్గా ఉంది విగ్రహం. ఇక్కడ ఇంకో విగ్రహం అన్నమాట. కలర్ వచ్చేసి టోటల్ డిఫరెంట్. ఇక్కడ బ్యాక్ డ్రాప్ చూస్తున్నారు కదా ఎట్లున్నదో. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి వినాయకులు ఇక్కడ. ఇక్కడ ఈ విగ్రహాలు వర్క్ కంప్లీట్ కాలేదు ఇంకా. లైన్లో చూసుకున్నట్టయితే భారీ విగ్రహాలు ఇక్కడ ఈజీగా 18-20 ఫీట్స్ ఉంటాయి ఈ లైన్ మొత్తం. అదే ఇది వచ్చేసి ఈగల్ గద్ద మీద ఫ్లయింగ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మన హంస మీద నిల్చొని ఉన్నాడు. మొత్తం యూనిక్ ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు వచ్చేసి. ఒక్కొక్క హైట్ అంటే హైట్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి లాంగ్ చూస్తున్నాం ఒకసారి. మన చూస్తున్నారు కదా, హెడ్ నంది మీద కూర్చున్నాడు. హ్యాండ్స్ చూస్తున్నావా. ఇక్కడ వచ్చేసి గుర్రాల మీద హైట్ చాలా పెద్దగా ఉంది ఇది ఇట్లా. సో ఇక్కడ వచ్చేసి డమరుకం మీద నాట్యం చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే
శంకరుడు చేతిలో స్నేక్ చూస్తున్నారు కదా, చాలా హైట్ ఉంది ఇది. ఆల్మోస్ట్ 20 ఫీట్స్ ఉండొచ్చు. శంకరుడు టైపు ఇక్కడ నాట్యం చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇట్లా నంది మీద కూర్చున్నాడు. ఈ లైన్ మొత్తం అదే, ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి సోఫా మీద హైట్ చాలా పెద్దగా ఉంది, 20 ఫీట్స్ దాకా ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్తో. ఇక్కడ ముంగడికి వచ్చి చూసుకున్నట్టయితే సేమ్ ఈ సోఫా మీద కూర్చున్న వినాయకుడు. బ్యాక్ సైడ్ వచ్చేసి మన చూస్తున్నారా మూడు తలల వినాయకుడు. సేమ్ ఇక్కడ ఇట్లా అప్పుడు యూనిక్ ఉంది అనమాట. బాలాజీ మోడల్ ఉన్నది వినాయకుడు, కూర్చొని చూస్తున్నాడుగా. ఇది చాలా పెద్దగా ఉంది, అయినా చూస్తున్నారుగా మోడల్ ఎంత బాగుందో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మూషిక వాహనం మీద కూర్చున్నాడు. చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో మూషిక వాహనం. చాలా హైట్ ఉన్నాడు వినాయకుడు. హ్యాండ్స్ ఇట్లా 10 హ్యాండ్స్ ఉన్నాయి అన్నమాట. వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. చూస్తున్నారా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ అనమాట. ఇవన్నీ బయట పెట్టి వర్క్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ బయట వచ్చి ఆల్మోస్ట్ సేమ్ సైజ్ అనమాట, కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్ ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నారు, ఈగలు ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో.